వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. 20 సంవత్సరాలు ఒకే కంపెనీలో కష్టపడి అదే కంపెనీ నమ్ముకొని పనిచేసిన వ్యక్తి 2 సంవత్సరాల్లో రిటైర్ అవుతాడు అన్న టైంలో జాబ్ తీసేస్తే ఎలా ఉంటుంది? ఈ కండిషన్ ఒక వ్యక్తికి వచ్చింది అండ్ ఆ వ్యక్తికి ఆల్రెడీ క్యాన్సర్ ఉంది అనమాట. అంటే ఇలాంటి టైంలో కూడా కంపెనీస్ ఏం ఆలోచించకుండా ఎంప్లాయీస్ మీద ఇలా యాక్ట్ చేస్తున్నాయంటే దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో జాయిన్ అవబోతున్నారు సైకాలజిస్ట్ నళిని గారు. ఆవిడతో మాట్లాడదాం. హలో మ్యామ్. హలో అండి. లే ఆఫ్స్ అనేది ఇప్పుడు ఎక్కడ ఏ కంపెనీ లైక్ హండ్రెడ్స్ థౌజండ్స్లో అయిపోతున్నాయి. ఒరాకిల్ రీసెంట్గా 20-30,000 ఎంప్లాయీస్ని తీసేసింది. అలా వరల్డ్ వైడ్గా జరుగుతున్నాయి అండ్ స్పెషలీ మన హైదరాబాద్లో కూడా చాలా జరుగుతున్నాయి. అంటే ఆల్రెడీ తనకి క్యాన్సర్ ఉంది అని తెలిసి కూడా తను ఎఫెక్ట్ అవుతున్నాడు. ఫిజికలీ బాగాలేదన్నా కూడా జాబ్ నుండి తీసేశారు. అవునండి. సో ఇది మనం ఎలా తీసుకోవాలంటే 20 years ఒకే కంపెనీలో పనిచేశాక కూడా ఇంత జరుగుతూ ఉంటే ఎవరైనా ఒక కంపెనీకి లాయల్గా ఎలా పనిచేస్తారు అసలు? నిజమేనండి. అది చాలా ముందు చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు ఆయనకే లేకపోతే ఆయనకి సంబంధించిన వాళ్ళు ఎవరికైనా కూడా పెయిన్ ఒకేలాగా ఉంటుంది ఖచ్చితంగాను. అండ్ 20 సంవత్సరాలు కంపెనీకి పనిచేశారు అంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఇంకా అది తన సెకండ్ హోమ్ లాగా ఫీల్ అవుతారు. అంటే మన కుటుంబంతో సమానంగా ఆ కుటుంబానికి ఎంత విలువ ఇస్తారో ఉద్యోగానికి పనికి కూడా అంత విలువ ఇవ్వడము. ఎన్నోసార్లు ఎన్నో వందల సందర్భాలలో తన పర్సనల్ పని కంటే కూడాను ఆఫీస్ పనికే ఇంపార్టెన్స్ ఇచ్చి సర్లే ముందు ఆఫీస్లో పని ఉంది కదా అని చెప్పి ఎన్ని వదులుకొని ఉండుంటారు. సెలబ్రేషన్స్ కానీ, ముఖ్యమైన రోజులు కానివ్వండి, ముఖ్యమైన విషయాలు కానీ, ఎన్ని మీటింగ్స్, ఎన్ని సందర్భాలు, ఎన్ని వేడుకలు వదులుకొని ఉండుంటారు. ఎందుకంటే దీనికి పనికి ప్రాముఖ్యత ఇచ్చి అలా ఇచ్చిన వ్యక్తికి ఒక ఫోన్ కాల్లో కూడా కనీసం చెప్పే కర్టసీ లేకుండా ఒక మెయిల్లో పెట్టేశారు అంటే కంపెనీకి ఎంప్లాయీ, కంపెనీ ఇక్కడ ఎంప్లాయీ కంపెనీని ఎంత బాగా ఓన్ చేసుకున్నారన్న దానికి, కంపెనీ ఎంప్లాయీని ఎలా ఓన్ చేసుకుంది అన్నదానికి ఇక్కడ తేడా అనేది అర్థమవుతుంది. ఎప్పుడైనా సరే కంపెనీకి ఎప్పుడైనా సరే వాళ్ళకి అల్టిమేట్గా వాళ్ళకి కావాల్సింది ప్రాఫిట్సే, అంటే ఫైనాన్షియల్ డీలింగ్సే ఉంటాయి వాళ్ళకి. కాబట్టి అది గుర్తించుకోవాలి. ఇప్పుడు అదే కొత్త తరం కేవలం ముందు నుంచే చాలా రూల్స్ మాట్లాడేసి ఇంతకు మించి మేము చెయ్యము, ఈ పేమెంట్కి ఇంతే చేస్తాము ఇలా మాట్లాడుతుంటే అసలు వచ్చే వాళ్ళకి ఇప్పుడు కొత్త జనరేషన్ వాల్యూ, వర్క్ ఎథిక్సే లేవు, డెడికేషన్ లేదు, వీళ్ళకి పని మీద శ్రద్ధ లేదు, ఎంతకీ కూడాను వాళ్ళ పర్సనల్ ఛాయిసెస్ మీదే తప్ప పని మీద శ్రద్ధ లేదు. అదే మా తరంలో ఎలా చేసేవాళ్ళం అని చెప్పి కొత్త తరాన్ని ఎంచి చూపిస్తున్నాం. కానీ కాదనంత డెడికేటెడ్గా చేసిన వాళ్ళ కంపెనీలు మాత్రం ఎలాంటి వాల్యూ ఇస్తున్నాయి? ఇప్పుడు వాళ్ళు కరెక్టా వీళ్ళు కరెక్టా అంటే కొత్త తరం వాళ్ళు ఏమంటారు, చూసారా ఇప్పుడు మీరు మీ జీవితం అంతా దానికి వదిలేశారు కానీ మీకేం వచ్చింది, అందుకని మాకు తెలుసు, మేము ముందు నుంచి మాకు వాల్యూ ఇచ్చుకుంటున్నాం ఉంటారు. కానీ ఎక్కడికక్కడ అలా గీసి ఇది ఇంతే చేస్తాము అంతే చేయము అనుకున్నప్పుడు ఓవరాల్గా వర్క్ కల్చర్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. ప్రొడక్టివిటీ విషయంలో చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి మేనేజర్ రోల్స్లో ఉన్న వాళ్ళు కూడా కొత్త తరం వాళ్ళు కొంత వర్క్ పట్ల కాస్త డెడికేషన్, కాస్త ఓనర్షిప్ నేర్చుకోవాలని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఏదైనా ఎప్పుడు రెండు వైపులా ఉండే వాదన సమమైన వాదనే. అంటే అటొక పాయింట్ కరెక్ట్ అయితే ఇటొక పాయింట్ కరెక్ట్ అవుతుంది. కానీ ఇటొక ఇంప్రూవ్మెంట్ ఉండాలంటే అటు కూడా ఇంప్రూవ్మెంట్ ఉండాలి. కానీ ఈ ఓవరాల్ వాటి నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2 విషయాలు. పర్సనల్గా మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ఎప్పటికైనా సరే మనము, మన జీవితము, మన ఆరోగ్యమే ఫస్ట్ ప్రియారిటీ. దానికి తేడా వచ్చినప్పుడు ఎవరు మాత్రం నిలబడరు, మన కోసమే మనం నిలబడాల్సి వస్తుంది. కాబట్టి ఎంత పని ఉన్నా, ఎంత డెవలప్మెంట్ మీద ఆశ ఉన్నా, ఎంత జీతం పెరగడం మీద ఉన్నా, ఎంత పొజిషన్స్ మీద ఉన్నా కూడాను సెల్ఫ్ కేర్ అనేది ఎప్పుడూ కూడా వదలకూడదు. అది పూర్తిగా మన ప్రాణానికి మీదకో, మన కుటుంబం మీదకో, మన మానసికత మీదకో, శారీరక ఇబ్బంది మీదకో వరకు వచ్చిన రోజున ఇప్పుడు నువ్వు ఎంతకాలం అయితే పనిచేసిన కంపెనీ ఏమీ ఉండదు. కాదని పోనీ ఈ కంపెనీ ఒక సహృదయతో ఒక 3 నెలల జీతమో 6 నెలల జీతమో ఇచ్చి మరీ ఆ వ్యక్తిని తీసేసిందో అని అనుకుందాం ఇప్పుడు మీరు చెప్పిన కేసులో. కానీ క్యాన్సర్తో బాధపడుతున్న వ్యక్తికి ఎంతకాలం అని ఇచ్చిన 6,000 సరిపోతాయి. ఇన్ దట్ కేస్ వాళ్ళకి మెడికల్ ఇన్సూరెన్సే వాళ్ళకి హెల్ప్ అవుతాయి. కానీ ఎప్పుడైతే ఉద్యోగం పోయిందో మెడికల్ ఇన్సూరెన్సెస్ కట్టుకోవడం కష్టమైపోతుంది. అలానే కంపెనీ మాత్రం అసలే వాళ్ళు ఎక్కడికక్కడ కాస్ట్ కటింగ్ చేసుకోవాలని అనుకుంటున్నప్పుడు నువ్వు ఒక వ్యక్తిని ఉంచుకో, కానీ వాళ్ళు పని చేయలేరు ఎందుకంటే వాళ్ళు క్యాన్సర్తో బాధపడుతున్నారు. కాబట్టి నువ్వు జీతం ఇస్తూనే ఉండు, వాళ్ళు మెడికల్ చేసుకుంటూనే ఉంటారు, కానీ వాళ్ళు మాత్రం నీకు వచ్చి పని చేయరు అంటే కంపెనీలు ఏమంటే అలాంటి వాళ్ళని మేము భరించాల్సిన అవసరం ఉందని వాళ్ళు అంటారు. వీటన్నిటికీ ఒకటే సమాధానం ఏంటంటే పాలసీస్ కరెక్ట్గా ఉండాలి, ఎంప్లాయీ పాలసీస్. ఇది ఎప్పుడైనా సరే ప్రభుత్వ పరంగా లేకపోతే లేబర్ లాస్ ప్రకారంగా ఇది చట్టపరమైన విషయాలుగా తీసుకోవాల్సిన అంశం. అంటే టాప్ టు డౌన్ అప్రోచ్ ఇది.
ఖచ్చితంగా ప్రభుత్వాలు కానివ్వండి, లేకపోతే కంపెనీస్ లాస్ ప్రకారమే కానివ్వండి, ఇంతకాలం అయిన తర్వాత ఒక వ్యక్తిని ఇలాంటి పరిస్థితుల్లో తీసేయడానికి లేదు. లేకపోతే తీసేసినా కనీసం మినిమం ఈ ఫెసిలిటీస్ ఇచ్చి తీయాలి. ఇంత వయసు దాటిన తర్వాత తీసేస్తున్న వాళ్ళకి కనీసం ఇలాంటి బెనిఫిట్స్ ఇచ్చి తీయాలి. మీరు ఇచ్చే జీతాన్నే లేకపోతే మరో రూపంలో వాళ్ళకి మెడికల్ ఇన్సూరెన్స్ రూపంలో ఇంకొంతకాలం సపోర్ట్ చేసే విధంగా మార్చి వాళ్ళకి తీయడం, ఇలా ఏవో అంటే నిజంగా ఈ సమస్య మీద దృష్టి పెట్టుకొని మేధావులు కూర్చుంటే ఖచ్చితంగా విన్ విన్ సిచ్యువేషన్ అనేది డ్రా చేయగలుగుతారు. ఎందుకంటే మనిషి తెలివితేటలకి ఏమీ అంతం అనేది లేదు. కూర్చొని డిస్కస్ చేస్తే చాలా వరకు కూడా అటు కంపెనీలు పూర్తిగా భారం పడకుండా, ఇటు ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఉద్యోగస్తులు విపరీతమైన బాధకి గురవ్వకుండా ఎక్కడో మధ్య మార్గం ఖచ్చితంగా తెలివిగల వాళ్ళు కూర్చున్నారు అంటే లీడర్షిప్ రోల్స్లో వాళ్ళు కూర్చోగలిగారంటే ఖచ్చితంగా ఒక మంచి సొల్యూషన్ డ్రా చేయగలుగుతారు. కానీ ఇది మనం పట్టుకొని డిస్కస్ చేయాల్సిన సమస్య అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ మారుతున్న పరిణామాల నుంచి మనం నేర్చుకోవాల్సిన, ఖచ్చితంగా ప్రభుత్వాలు దృష్టి పెట్టి నేర్చుకోవాల్సిన విషయం అది. ఎందుకంటే వాళ్ళు జీతం సంపాదించినంతకాలం ప్రభుత్వాలు వాళ్ళ దగ్గర ట్యాక్స్ తీసుకుంటున్నాయి. వాళ్ళు ఏ దేశం వాళ్ళైనా కానివ్వండి, పోనీ ఇక్కడ ఉన్నారు, ఫారెన్ కంపెనీకి పనిచేస్తున్నారు, వాళ్ళు సంపాదించే ప్రతి రూపాయికి ట్యాక్స్ కడుతున్నారుగా. భార్యాభర్తలు ఇద్దరు సంపాదిస్తారు, ఇద్దరి దగ్గర నుంచి మనం ట్యాక్స్ కట్టుకుంటున్నాగా. ఇద్దరు కలిపి మొన్న మధ్య ఎవరో కూడా అంశం పట్టుకొచ్చారు కదా, ఇద్దరు సంపాదిస్తుంటే ఇద్దరు ట్యాక్స్ కడుతున్నారు, కానీ ఇద్దరు కలిపి ఒక ఇల్లే కట్టుకుంటున్నారు. వాళ్ళు ఇద్దరు కలిపి 2 ఇళ్ళు కట్టుకో పరిస్థితి వస్తుందా, రావడం లేదు. అలాగా నిజంగానే మనం సంపాదించే ప్రతిదానికి మనం డబ్బులు కట్టి, దాని నుంచి మనం కొనుక్కుంటున్న దానికి మళ్ళీ మనం ట్యాక్స్ కట్టి, మన డబ్బులతో మనం కొనుక్కుంటున్న దానికి కూడా మనం ట్యాక్స్ కట్టుకొని, మనం కొనుక్కున్న దాన్ని ఇంటికి తెచ్చుకోవడంలో కూడా మనం ట్యాక్స్ కట్టుకొని, అది వాడుతున్నంత కాలంలో కూడా మనం ట్యాక్స్ కట్టుకుంటూ, ఇలా మనం ప్రతి చోట మనం పన్ను, మన దగ్గర నుంచి ప్రభుత్వాలు ఎవరైతే పన్ను కట్టగలిగిన వాళ్ళ దగ్గరే మళ్ళీ తీసుకుంటున్నారు. అలాంటప్పుడు ఇలాంటి వాళ్ళు అసలు సంపాదన లేకపోతే నీకు పని ఎక్కడి నుంచి వస్తుంది, నీ దగ్గర సంపాదన లేదు కాబట్టి నీ సంపాదన పోయిన రోజున నాకు సంబంధం లేదు అన్నట్లుగా కాకుండా ఖచ్చితంగా కొన్ని పాలసీస్, ఎందుకంటే ఆదాయ మార్గాలు ఎంత నిలబడితేనే అక్కడి నుంచి ప్రభుత్వాలకు కూడా పన్నులు వస్తాయి. ఆ ఆదాయ మార్గాల్ని కోల్పోవటము లేదా ఆదాయ వనరుల్ని ఇవ్వగలిగిన వ్యక్తుల్ని కోల్పోవటం అనేది దేశానికి, ప్రభుత్వానికి కూడా చాలా పెద్ద నష్టాన్ని కలిగించే అంశం. అది వదులుకునే పరిస్థితి వరకు తెచ్చుకోకూడదు. అది ఒకటి. మనం కూడా అంతకుముందు ఏంటంటే మనకు వచ్చే సంపాదనలో మనం ఎంత దాచుకోగలమో పోను మిగిలింది ఖర్చు పెట్టుకునేవాళ్ళు. అంటే యువర్ ఎర్నింగ్స్ మైనస్ సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు యువర్ స్పెండ్ అమౌంట్. ఎక్స్పెన్సెస్ అని ఉండాలి లెక్క ప్రకారం ఐడియల్గా. కానీ మనం ఏం చేస్తాము అంటే ఎర్నింగ్స్ మైనస్ ఎక్స్పెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు సేవింగ్స్ అని అనుకుంటాం. ఇంక ఈ ఎక్స్పెన్సెస్కి ఎప్పుడూ కూడా లిమిట్ అనేది ఉండదు. ఈ క్రెడిట్ కార్డులతో ఇంకా రాబోయే 2-3 నెలల జీతాన్ని కూడా ఈ క్రెడిట్ కార్డులో ఈ నెలే మనం ఖర్చు పెట్టుకుంటుంటే ఇంకా సేవింగ్స్కి ఎక్కడ ఉంటుంది? పాత పద్ధతి అంటే మన తాతలు ముత్తాతల పద్ధతిలోకి మళ్ళీ మనం రావాలి. ఎర్నింగ్స్ మైనస్ సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెన్సెస్, అంతే. ఎంత సేవ్ చేసుకోగల ఆ సేవ్ చేస్తున్నది కనీసం నువ్వు మెడికల్గా, అన్ని రకాలుగా, ఆరోగ్యపరంగా, ఆహారపరంగా, ఆధారపడిన పిల్లలు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా కనీసం ఒక 6 నెలల పాటు అలానే కొనసాగించడానికి ఉపయోగపడినంత ఆర్థిక వనరులు ముందు మనం రెడీ పెట్టుకొని దాన్ని కదల్చకుండా మిగిలిన అమౌంట్ మాత్రమే మనం ఎక్స్పెండిచర్ అనేది పెట్టుకోవాలి. కాకపోతే డబ్బులు వస్తున్నాయని ఈఎంఐలు లెక్కన చేసుకొని మనం కార్లు అప్గ్రేడ్ చేసుకుంటూ, ఇళ్ళు అప్గ్రేడ్ చేసేసుకుంటూ, ఫుల్ టైట్ చేసేసుకుంటే ఇలా ఎప్పుడైనా పోయింది, ఉద్యోగాలు పోయిన పరిస్థితుల్లో మహా అయితే అటులాగి ఇటులాగి గుడ్ విల్ మీదటో పిఎఫ్ అమౌంట్ల మీద 2 నెలలు 3 నెలలు లాగలుగుతారే కానీ తర్వాత లాగలేరు. కాబట్టి ఫస్ట్ కీప్ యువర్ సెల్ఫ్ రెడీ ఫర్ 6 months. మన కరోనా లాంటి అన్ఎక్స్పెక్టెడ్ పరిస్థితులు వచ్చినప్పుడు కూడాను ఒకవేళ పూర్తిగా మన అర్నింగ్ ఆగిపోతే కూడా మనం సర్వైవ్ చేసుకోగలిగే పరిస్థితుల్లో మనం ఆలోచించుకోవాలనేది. ఈ లే ఆఫ్స్ నుంచి, ఇది లే ఆఫ్ కూడా మొదటిసారి ఏం కాదు, 2005-6 సంవత్సరాల్లో ఆ టైంలో కూడా ఒకసారి విపరీతంగా లే ఆఫ్స్ జరిగాయి. సో లే ఆఫ్స్ అనేవి ప్రతి 10 ఏళ్లకు ఒకసారి ఒక విపరీతమైన మనం ఒక వేవ్ లాగా చూస్తున్నాం. సో మనం హిస్టరీ నుంచి పాఠాలు నేర్చుకోవాలి, చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకొని జాగ్రత్తగా దాని నుంచి రెడీ అయి పెట్టుకోవటం అనేది ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సింది. ప్లస్ ఇలా ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎవరైనా ఉంటే మాత్రం మానవీయ దృక్కోణంలో రకరకాల ఎన్జిఓస్ కానివ్వండి, ఫర్మ్స్ కానివ్వండి, ఇలా ఆరోగ్యపరమైన ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి. రైట్. మీరు అన్నట్టుగా పాలసీ అనేది ఎంత ఇంపార్టెంటో, ఎందుకంటే ఇప్పుడు మనంతకు మనం మానేస్తే 1-2 months నోటీస్ పీరియడ్ అయితే సర్వ్ చేయమంటారు, బట్ వాళ్ళే తీసేస్తే ఇమీడియట్ అంటే ఆ ఎఫెక్ట్ కూడా తట్టుకోవడం కష్టమే కదా. కష్టమే. అండ్ సైకలాజికల్గా కూడా వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు, కాన్ఫిడెన్స్ పోతుంది, వాళ్ళ స్కిల్స్ ఏమున్నాయో కొత్త స్కిల్స్కి అనుగుణంగా ఏమీ
ఏమీ చేపల మార్కెట్ కాదు కదా, ఇలా వెళ్ళిన వెంటనే అలా దొరికేస్తుంది అనుకోవడానికి. అందులో ఒక హై పొజిషన్లోకి వెళ్తున్న కొద్దీ వాళ్ళ ఆపర్చునిటీస్ కూడా తగ్గిపోతూ ఉంటాయి మేనేజర్ లెవెల్స్ నుంచి పైకి వెళ్తున్నప్పుడు. జస్ట్ ఇలా ఈజీగా ఏమీ దొరికేసేవు. సో దానికి చాలా టెన్షన్ అవుతుంది వాళ్ళకి, చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఉన్న ప్యాకేజెస్లో నుంచి వాళ్ళకి కాంప్రమైజ్ అవ్వడం కష్టం అవుతుంది. అది అనుకున్నంత ఈజీ అవ్వదు ఇంకా. కాబట్టి ఖచ్చితంగా పాలసీనే రైట్ పాలసీస్ చేయడమే ఈ సమస్యకి కరెక్ట్ సొల్యూషన్. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.